ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. సృష్టికర్త రాకతో సృష్టియే పులకించినది. హృదయమా స్వాగతించుమా నీదు యేసురాజును. సృష్టికర్త రాకతో సృష్టియే పులకించినది. హృదయమా స్వాగతించుమా నీదు యేసురాజును. సృష్టికర్త రాకతో అంబరమున సంబరముల్ అంచులనే దాటెను. పరలోక దూతాళి స్తుతి గానం చేసెను. అంబరమున సంబరముల్ అంచులనే దాటెను. చేసెను. నింగి నేల ఏకమై పరవశించి ఆడెను. ఇలా ప్రభుని పూజించిరిగా గొల్లలో జ్ఞానులు. మనమెల్లరూ ప్రభుని ఆరాధించెదము. సృష్టికర్త రాకతో సృష్టియే పులకించినది. హృదయమా స్వాగతించుమా నీదు యేసురాజును. సృష్టికర్త రాకతో పరిశుద్ధ బాలుడు జన్మించే కన్యకు పాపమే
రక్షకుడు. పరిశుద్ధ బాలుడు జన్మించే కన్యకు పాపమే లేని దైవం ఈ లోక రక్షకుడు. పాపికి రక్షణ భాగ్యం ప్రాణమేయవచ్చును. దైవమే ప్రేమగా మనలో వసించెను. మన బ్రతుకులర్పించి సేవించెదం ప్రభునే. సృష్టికర్త రాకతో సృష్టియే పులకించినది. హృదయమా స్వాగతించుమా నేడు యేసు రాజును. సృష్టికర్త రాకతో సృష్టియే పులకించినది. హృదయమా స్వాగతించుమా నేడు యేసు రాజును. సృష్టికర్త రాకతో. బైబిల్ గ్రంథంలోంచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాయబడింది? చెప్పసఖ్యము కానీ చెప్ప సఖ్యము కానీ ఆయన వరమును గూర్చి వరమును గురించి దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు కదా, చెప్ప సఖ్యము కానీ వరం. ఇంగ్లీష్లో చూస్తే ఇన్డిస్క్రైబుల్ గిఫ్ట్. ఎవరు మాటల్లో వర్ణించలేని వరం ఎవరు? ఇందాక చదువుకున్నాం. ఏమడిగాడంట దావీదు గారు? ఒక గిఫ్ట్ అడిగాడంట. మనకు దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఎవరు? చూడండి, మనం ఏ గిఫ్ట్ అయినా ఎవరి దగ్గర నుంచి పొందుకుంటాం? యాకోబు రాసిన పత్రిక చదువును 1:17 ఏమని రాయబడింది? శ్రేష్టమైన ప్రతివియు జ్యోతిర్మేడగు. సో దేవుడు మనకిచ్చిన గొప్ప గిఫ్ట్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు గురించి పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా, ఇన్డిస్క్రైబుల్ గిఫ్ట్. ఆమేన్, హల్లెలూయా. మాటల్లో వర్ణించలేని వరమైన చెప్ప సఖ్యము కానీ వరం అంటున్నాడు. మీలో ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు అనే బహుమానాన్ని, వరాన్ని పొందుకున్నారు? మరి దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఎవరు? సో యేసయ్యను మనం ఎంతలా వాడుతున్నాం? అదే ప్రశ్న ఈరోజు. యేసనే అనే బహుమానాన్ని మనము ఎంతలా వాడుతున్నాము? చాలామంది యేసయ్య అనే వరాన్ని పొందుకున్నారు కానీ ఆయన్ని ఉపయోగించుకోవట్లేదు. ఆయన శక్తిని ఉపయోగించుకోవట్లేదు, ఆయన నామాన్ని ఉపయోగించుకోవట్లేదు, ఆయన ప్రేమను ఉపయోగించుకోవట్లేదు. ఆమేన్, హల్లెలూయా. చాలా నామాలు ఉన్నాయి, ఒకటి కాదు, చాలా నామాలు ఉన్నాయి యేసయ్యకి. అయితే ఈరోజు ఇంకొక నామం గురించి మనం చూసుకుందాం. మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవ్వనికీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. పెట్టబడిందంట దేవుని ఇందాక చెప్పారు అమ్మగారు, దేవుని వాక్యం ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? అది ఇట్ విల్ పెనిట్రేట్ ఇన్ టు యువర్ బాడీ, స్పిరిట్ అండ్ సోల్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇందాక చాలా చక్కగా చెప్పారు, దేవుని వాక్యము మన శరీరంలో ఉంటే, ఆ వెలుగైన వాక్యం మన శరీరంలో ఉంటే ఏది లోపలికి రాదంట? పాపము లోపలికి. అందుకే చెప్తాను, ఏం చెప్పాను, రోజు ఏం చేయాలంట? వాక్యం చదవాలి. వాక్యం చదివితే పాపానికి ఆస్కారము ఉండదు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సమస్తాన్ని లోపరుచుకునే శక్తి యేసుక్రీస్తు ప్రభువుకుంది. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు కావాలా అధికారం? వాడతారా? వాడాలా వద్దా? మాట్లాడానికే ఇచ్చాడు ప్రభు.
ఉట్టిని ఏదో క్రిస్మస్ రాగానే వాడు బహుమతులు పెట్టి తీసుకొని పోవటం కాదు. యూ షుడ్ యూజ్ ద పవర్ ఆఫ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మాత్రమే 2025 సంవత్సరం చూడండి, మీ బ్రతుకులు మార్చబడతాయి, మీ స్థితి మార్చబడుతుంది, మీ పరిస్థితి మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో ఎన్నిసార్లు అమ్మో ఆ నొప్పి ఈ నొప్పి అది నొప్పి లేదు. 25 సంవత్సరంలో ఏ నొప్పి ఉండదా? ఏమేన్ ఏమేన్. ఏ అస్వస్థ కూడా నీ దరి చేరదు నువ్వు నమ్మితే. ఏమేన్, హల్లెలూయా. ఏ కష్టం కూడా నీ దరి చేరదు. ఏమేన్, నమ్మితే. హల్లెలూయా. ఏ అప్పులోడు కూడా నీ దరి చేరదు. ఏమేన్, నువ్వు పారిపోని అవసరం లేదు. ఏమేన్, హల్లెలూయా. మన దేవుడు ఇచ్చాడు శక్తి, వాడు. అందుకే ఆ శక్తిని పొందుకోవాలంటే ఈరోజు చూడండి, పొద్దున 6ంటికి వచ్చాం, గంట పడుకున్నాం. నేను పడుకొని లేచి వాక్యం చదువుతున్నా, అమ్మగారు తర్వాత రూమ్లోకి వెళ్ళి వాక్యం. కానీ చూడండి, ఆత్మ ఇద్దరితో ఒకే మాట మాట్లాడిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపిస్తే ఆ రీతిగా ఉంటుంది. ఈరోజు దేవుని కార్యం ఈరోజు నీ జీవితంలో ఖచ్చితంగా ఒక మేలు పొందుకోవటానికి ఈరోజు వచ్చావు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రభు నీ స్థితిని గతిని మార్చబోతున్నాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఏంటంట? ఆమ్నిపోటెంట్, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రం కాదు, హిస్ ఆమ్నిసెంట్ అంటే సర్వజ్ఞాన, ఆయన సర్వజ్ఞుడు. ఆమేన్, నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు. చూడండి, యోహాను సువార్త 2:24-25 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకునలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యం ఎరిగినవాడు గనుక ఎవడునూ మనిషిని గూర్చి ఆయన సాక్ష్యమని ఎక్కనలేదు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం నీకు తెలిసిన వ్యక్తికి ఒక జాబ్ ఇప్పించాలనుకో, ఇంకొక ఆయన ఉన్నాడు నీకు తెలిసిన వ్యక్తి, కంపెనీ ఉందో ఇంకోటి ఉందో, నువ్వు ఈ తెలిసిన వ్యక్తిని తీసుకెళ్ళి ఏం చెబుతావు? ఏమని రికమెండ్ చేస్తావు? ఏమంటే మనోడండి, మంచి పని చేస్తాడు, బాగా కష్టపడే తత్వం ఉంది. అవతల వ్యక్తి కొద్దిగా ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నాయి అనుకో, మనోడే 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 అని చెబుతుంటావు ముసుగులు. ఇట్లా చెబుతూ ఉంటావు. అంటే ఏం చేస్తుంటావు? రికమెండ్ చేస్తూ ఉంటావు. కానీ దేవునికి, యేసయ్యకి ఎవరి గురించి సాక్ష్యం ఈనవసరం ఏమైనా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క ఆంతర్యము తెలిసిన వ్యక్తి, ప్రతి ఒక్క ఆంతర్యము తెలిసిన దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన సర్వజ్ఞుడైన దేవుడు, ఆమ్నిసెంట్. గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. తెలుసా తెలీదా? మన గురించి పోయిన వారం చెప్పాను, మన గురించి మనకు తెలిసినంతకంటే ఎక్కువగా ఎవరికి తెలుసు? ఏముంది తెలుసు. పేతురు అనుకున్నాడు కదా నేను బొంకనని, బొంకాడా లేదా? ఎవరు చెప్పారు బొంకుతావని? యేసుకి తెలుసు అన్ని. ఏం చేస్తాడు? దేవుని ఆత్మ ఏం చేస్తుంది? సమస్తము కూడా బయలుపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంతరంగాల్ని ఎరిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యూ కెన్ చీట్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్, బట్ యూ కాంట్ చీట్ గాడ్. కపెర్నహూం అనే ప్రాంతానికి వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు. వచ్చాడా? వస్తే ఆ ఇల్లంతా కూడా మనుషులతో నింపబడింది. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నారు? ఒక 4 వ్యక్తులు ఒక వ్యక్తిని మోసుకొని వస్తా ఆ ఇంటి పైకప్పు తీసి కిందకి దించారట. వారి విశ్వాసానికి చాలా ఆశ్చర్యపడి ప్రభు ఎవరైతే ఆ మనసు మీద ఉన్నాడో ఆ వ్యక్తితో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ పాపములు, ఆయన ఎప్పుడైతే నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడో, అక్కడ పరిశీలి శాస్త్రులు ఉన్నారు. వాళ్ళు పైకంటున్నారా? మనసులో అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? దేవుడు ఒక్కటే కదా పాపాలని క్షమించేది, ఈయనేంది పాపాలను క్షమించబడ్డాయి అని మనసులో అనుకున్నారు. పైకి అన్నారా? కానీ యేసే ఏమంటున్నాడు చూడండి, బైబిల్ గ్రంథంలో అక్కడ రాయబడింది కదా, మార్క్స్ వార్త 2:7-8 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకునుచున్నారు? ఈ పక్షవాయు గల వానితో
నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా. నేను ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎంత చక్కగా రాయబడింది చూడండి. వాళ్ళు హృదయంలో ఏం చేస్తున్నారంట, వారు ఒకరితో ఒకరు ఆలోచనలు కదా, హృదయంలోనే ఆలోచించుకుంటున్నారు, కానీ వారి హృదయాంతరాలు ఎరిగిన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సర్వజ్ఞాని. నువ్వేమనుకున్నా ఆయనకి తెలిసిపోతుంది. సో ఏం చేయాలా, ప్రభు నీకు కళ్ళు తెరిపించినప్పుడు వెంటనే ప్రభా అవునాయనా నువ్వు నాకు బోధిస్తున్నావు, నేను ఇక మీదట ఈ పాపము జోలికి కానీ ఈ సమస్య నా దరి రాకుండా నేను అడ్డుకట్ట వేస్తానని నువ్వు నిర్ణయం తీసుకుంటావు. ఆయన శక్తిని మనం వాడుకోవాలి, ఆయన నామాన్ని మనం వాడుకోవాలి. ఆయన నామంలో ఏముంది, స్వస్థత ఉంది కదా. కాబట్టి ఈరోజు గాడ్ ఇస్ ఆమ్నిపోటెంట్. ఫస్ట్ థింగ్ ఆయన సర్వశక్తిమంతుడు. సెకండ్లీ ఆయన ఆమ్నిసెంట్, ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు యొక్క జ్ఞానాన్ని ఏం చేయాలి, మనం వాడినప్పుడు మాత్రమే ప్రమాదాల నుంచి తప్పించబడతాం. ఎందుకంటే సాతాను ఎట్లుంటాడంటండి, వాడి మాటలన్నీ ఎట్లా ఉంటాయి, తేనె కదా, కానీ ఏముంటుంది, తేనె పూసినా కత్తది. వాడు చాలా ఈజీగా మోసం చేస్తాడు, ఈజీగా మనల్ని పాపములో పడదోస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. సో వీ షుడ్ ఆల్వేస్ బీ అవేర్ ఆఫ్ ఇట్. అది ఎప్పుడు తెలుస్తుందంటే వాడకం జరిగినప్పుడు, దేవుని యొక్క శక్తిని వాడినప్పుడు మాత్రమే. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. థర్డ్లీ, ఫైనలీ, మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఏమని రాయబడింది? మీకా 5:2. ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైనను నా కొరకు ఇజ్రాయేలను ఏలవో వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చూడండి, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన అంటే ఎప్పుడున్నాడంట యేసయ్య? ఈవెన్ బిఫోర్ ద బిగినింగ్. మనం ఎప్పుడు ఏడున్నాడు అంటే ఏం చెబుతాం మనం? ఏమండి ఆయన బెత్లెహేములో పుట్టాడండి 2000 సంవత్సరాలు. చెబుతున్నారు ఆల్రెడీ 2024, 25 వచ్చేస్తుంది. ఇంకా ఈ సృష్టి సృజించబడక మునిపే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే రాయబడింది, ఆది యందు ఆ వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణిగా. ఈ బైబిల్ ఎప్పుడు ప్రచురించారు? 16-17 సెంచరీల్లో. అయితే ధర్మశాస్త్రం ఎప్పుడుంది? ఎవరిచ్చారు ధర్మశాస్త్రం? మన క్విజ్లో కూడా రాశారు కదా. మోషేకి ఎవరిచ్చారు? అవునా? దానికంటే ముందు దేవుని వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నోటి వాక్కుతో వెలుగు కమ్మనగానే వెలుగైందా? అయిదా లేదా? సో నోటి మాటతో అంటే ఆది నుంచి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. సో దాని అర్థం ఏంటంటే హీస్ ఆమ్ని ప్రెజెంట్, సర్వాంతర్యామి. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరో చెప్పట్లా, యేసయ్య చెప్పాడు. మీరు చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో ఏమని రాయబడింది చదవండి. యోహాను సువార్త 8:58. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని. ఎప్పుడు ఉన్నాడంట? అబ్రహాము పుట్టక మునిపే నేనున్నా అంటున్నాడు. ఆమేన్. ఎట్లా చెప్తున్నాడంటే మీతో నిశ్చయంగా చెప్తున్నాడంటే. ఆమేన్. హల్లెలూయా. మనం ఏదో 2000 సంవత్సరాల క్రితం యేసు పుట్టాడు అంటుంటాం. కాదు. ఆయన ఎప్పుడున్నాడు? అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అవర్ జీసస్ ఇస్ ఎవ్రీవేర్. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. నీ సమస్య అంతేనా? ఈ లోకల్లో ఎట్లుంటారు జనాలు? నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, సంతోషంగా ఉంటే ఎట్లుంటారు? అంతేనా? బెల్లం చుట్టూ చీమలు కూడా చేరుతాయి, ఈగలు చేరుతాయి, అట్లుంటారు చక్కగా. నువ్వు అన్నీ ఉన్నప్పుడు ఉంటారు. కానీ యేసయ్య ఎప్పుడు ఉంటాడు? అన్ని వేళలో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనలో ఏ మార్పు లేదు, ఆయన ప్రేమలో ఏ మార్పు కూడా లేదు, ఆయన శక్తిలో కూడా ఏ మార్పు లేదు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది ప్రేమలు మారిపోతుంటాయి కదా. మనం ఎవరిని ప్రేమిస్తాం? మనల్ని ఎక్కువ ప్రేమిస్తాం, వాళ్ళు ప్రేమిస్తాం. మనల్ని ద్వేషించే వాళ్ళు ప్రేమిస్తామా? కానీ ప్రభు ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రేమలో మార్పు లేదు. నీలో ద్వేషం పెరిగే కొద్దీ ఆయన ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. ఆమేన్. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ద్వేషం ఎంత పెరిగిపోయిందంటే సౌలు గారిలో
చెరసాల్లో వేయించాడు, సౌల్ని రాళ్ళతో కొట్టినప్పుడు సమ్మతించాడు, అయినా తృప్తి లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు, ఒక తాకీదు తీసుకుని వెళ్తున్నాడు దమస్కు మార్గమున యేసయ్య శిష్యుల్ని హింసించాలి, చంపాలని. అప్పుడు ఎవరు దర్శిస్తున్నారు, సౌలా సౌలా నీవెందుకు నన్ను అమ్మాన్. ఆయన ప్రేమలో మార్పు లేదు, గుర్తుపెట్టుకోండి. ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన అన్ని చోట్ల అన్ని వేళలా ఉంటాడు. కానీ ఎప్పుడు ఇస్తాడంట నీకు సహాయము, టైమ్లీ హెల్ప్, సమయోచితమైన సహాయం ఇస్తాడు. గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆయన ఆది సంభూతుడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఒక ప్రకటన గ్రంథం 1:8 ఏమని రాయబడింది చదవండి. ప్రకటన 1:8 ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆల్ఫా ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్, పాస్ట్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచరు ఆయననా? ఆయన అన్ని వేళ అన్ని చోట్ల ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిస్థితికే నేను సహాయం చేస్తాను ప్రభు ఎప్పుడు చెప్పలా. ఆయన ఏ పరిస్థితుల్లో అయినా సహాయం చేస్తాడు. నువ్వు వాడితే కదా, ప్రభు యొక్క శక్తిని వాడితే కదా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని నతనీయులు వెంబడించేలాగా చేశాడు. యేసయ్య ఏం చెప్పాడు? ఒకే మాట చెప్పాడు. మీరు చూస్తే యోహాను సువార్త 1:48 చూడండి ఏమని రాయబడింది. యోహాను సువార్త 1:48 నన్ను నీవు ఎలాగ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు నిన్ను చూచితినని అతనితో చెప్పెను. ఆమేన్. నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను నిన్ను చూచా అంట. నీ మాట చెప్పిన వెంటనే నతనీయులు ఏం చేశాడు? యేసయ్యని వెంబడించాడు. అంతే. ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు, గుర్తుపెట్టుకోండి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హీస్ ఎవ్రీవేర్, ఆమ్ని ప్రెసెంట్. ఈరోజు నీ కష్ట సమయంలో ఈ లోకంలో అందరు విడిచిపెట్టిన ఆయన నీకు తోడుగా ఉంటాడు. అందుకే ఆయన పేరు ఏమని పేరు పెట్టారు? ఏమని పిలిచారు ఆయన్ని? ఇమానుయేల్ అని పిలిచారంట. కానీ ప్రాబ్లం ఏంటి? సమస్య ఎక్కడొచ్చిందంటే ఆయన మనకు తోడుగా ఉన్న సంగతి మనం మరిచిపోయి ఏం చేస్తున్నాము? భయపడిపోతున్నాము, వణికిపోతున్నాము, పాపంలో పడిపోతున్నాం. వెలుగును నువ్వు ఆహ్వానిస్తేనే ఆయన అన్ని చోట్ల ఉంటా అంటున్నాడు. ఎక్కడ ఉంటాడంట? నీ హృదయంలో కూడా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కోరుకుంటున్నాడు నీ హృదయంలో ఉండాలని కోరిక. ఎంతమంది హృదయంలో పెట్టుకోవాలనుకుంటున్నారు యేసయ్యని? సో ఆ విలువైన బహుమానాన్ని ఇక్కడ భద్రపరచుకోవాలి. అప్పుడు నువ్వు దేన్నైనా చేయగలవు. ఎందుకంటే సర్వాధికారం ఆయనకుందే. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇక్కడ ఉండటానికి, ఇక్కడ నివసించడానికి అక్కడ కల్వరి కొండ మీద సిలువలో వెల చెల్లించాడు, ప్రాణాన్ని అర్పించాడు. ఎక్కడ ఉండటానికి? నీ హృదయంలో కొలువై ఉండటానికి. ప్రభు పాపులకు స్నేహితుడు కానీ పాపానికి కాదు. ఆమేన్. ఆయన పాపానికి కానీ కాదు. ఆ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారి నిజాయితీగా ఆ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రభు సన్నిధిలో మోకాళ్ళ నుండి నిన్ను నువ్వు పరీక్షించుకో. నిజంగా యేసే ఉన్నాడా మనలో? యేసుక్రీస్తు ప్రభు మనలో ఉన్నాడా? పోగొట్టుకున్నామేమో, పాపం చేసి పోగొట్టుకున్నామేమో. పాపపు తలంపుల ద్వారా, పాపపు మాటల ద్వారా, పాపపు చేష్టల ద్వారా, పాపపు ఆలోచనల ద్వారా, పాపపు నడవడి ద్వారా యేసయ్యను పోగొట్టుకున్నామేమో. విలువైన బహుమానం, శ్రేష్టమైన బహుమానమైన యేసుక్రీస్తు ప్రభుని పోగొట్టుకున్నామేమో. తిరిగి ఏం చేయాలా? పోగొట్టుకున్న చోట ఏం చేయాలంట? పోగొట్టుకున్న చోటే వెతికితే దొరుకుతాడా? వెతకుడి మీకు దొరుకుని అన్నాడు. ఎట్లా వెతకాలి? ప్రభు సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని. దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించకపోతే ఆయన ఏమీ కూడా చేయలేడు. చేయగలడా? నాకు ఒక సహోదరుడు ఫోన్ చేసి, అన్న అది టీవీలో చూస్తున్నప్పుడు అవేంటో బూతు బొమ్మలు చూస్తున్నప్పుడు నేను చాలా టెంప్ట్ అయిపోతున్నాను అన్న, నేను టెంప్ట్ కాకూడదని ప్రార్థన చేయండి అంటున్నాడు. ఏం చేయాలా? బేసిక్ సెన్స్ ఏం చేయాలా? కట్టేసి అడి నుంచి వెళ్ళిపోతే హీఈస్ నాట్ అలవింగ్ దట్, బట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్. ఇస్ ఇట్ పాసిబుల్?
కుదురుతుందా? సో ముందేం చేయాలా? నువ్వు ఒప్పుకుంటే, ఒక నిర్ణయం తీసుకుంటే, విడిచిపెడితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుని యొక్క బహుమానాన్ని, యేసయ్య అనే బహుమానాన్ని మనమందరం కూడా వాడుకొందుము గాక. ఆమేన్. దేవుడు ఎట్టి కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభు, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు. ఆయన వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడే విధానానికి నీకే వందనాలు. అవును తండ్రి, యు ఆర్ ఆమ్నిపోటెంట్, యు ఆర్ ఆమ్నిసెంట్ అండ్ యు ఆర్ ఆమ్నిప్రెజెంట్ నాయన ప్రభా. నాయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞుడైన దేవుడు, నాయన సర్వాంతర్యామైన దేవుడు నాయన ప్రభా తండ్రి. నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు నాయన ప్రభా. నాయన ఆ చెప్పసఖ్యము కాని బహుమానాన్ని నాయన ప్రభా మేము నాయన వాడని స్థితిలో ఉన్నట్లయితే ప్రభా నాయన యేసయ్య, ఆయన వాడే కృపద ఇచ్చేయండి నాయన ప్రభా. నీ శక్తిని వాడుకునే కృపద ఇచ్చేయండి, నీ ప్రేమను వాడుకునే కృపద ఇచ్చేయండి నాయన ప్రభా తండ్రి యేసయ్య. నీ నామాన్ని వాడుకునే కృపద ఇచ్చేయండి నాయన ప్రభా. నాయన ప్రభా 2024 సంవత్సరంలో నాయన ప్రభా ఏం జరిగిందో నాకు తెలియదు నాయన. ఎటువంటి మరి నాయన బలహీనమైన మరి నాయన నీచమైన పరిస్థితి ఏర్పడిందో నాకు తెలియదు, కష్టం ఏర్పడిందో నాకు తెలియదు, అవమానం ఏర్పడిందో నాకు తెలియదు నాయన. 2025 విల్ నాట్ బీ లైక్ దట్ జీసస్ నాయన ప్రభా. ఖచ్చితంగా ఆ రీతిగా ఉండబోదు నాయన ప్రభా. ఖచ్చితంగా వారి అవమానము రెట్టింపు ఘనతగా మార్చబడును గాక నాయన ప్రభా తండ్రి. నాయన వారి బలహీనత అంతటి నుంచి విడుదల పొందుకొని నాయన రెట్టింపు శక్తిని విడుదల పొందుకుందరు గాక నాయన ప్రభా తండ్రి యేసయ్య. మీరేటి కృప దయచేయండి నాయన. ఆయన ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపు చేసి ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించడి కమల వలె ఉండే కృప దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికి శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుంచి. మొదటి ప్రశ్న, మీరు లేచి బ్లాంక్ తెచ్చుకోండి. ప్రశ్న మరొకసారి, మీరు లేచి బ్లాంక్ తెచ్చుకోండి. రెండవ ప్రశ్న, ఐగుప్తు అందమైన బ్లాంక్. ప్రశ్న మరొకసారి, ఐగుప్తు అందమైన బ్లాంక్. మూడవ ప్రశ్న, ఐగుప్తు కుమారి బ్లాంక్. ప్రశ్న మరొకసారి, ఐగుప్తు కుమారి బ్లాంక్. ఈ ప్రశ్నలు గల సమాధానాలు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు కృప, ఇర్మియా 33:11. రెండవ ప్రశ్నకు జవాబు ఇగ్దల్యా, ఇర్మియా 35:4. మూడవ ప్రశ్నకు జవాబు 2, ఇర్మియా 33:24. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరుడైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.